ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ సోకాళ్ళు బ్రహ్మకుమారీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకోసం పాటుపడుతున్నారో, వాళ్ళు సమాజానికి చేస్తున్న సేవేంటో కింద కొంతమంది రాశారు. వీళ్ళ వల్ల సమాజం బాగుపడుతుంది, సమాజం జాగృతమవుతుందని. అలాంటి వాళ్ళకే నేను చెప్తున్నా, సమాజం ఏమి జాగృతమైందండి వాళ్ళ వల్ల? ఏమి జాగృతమైంది? రాసే కామెంట్ పెట్టే వాళ్ళకి కొంచెమన్నా బుర్ర బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా? నాకు అర్థం కాక అడుగుతాను. ఆ బ్రహ్మకుమారీస్లో ఉన్నటువంటి ఆ సిస్టమ్ ఏంటో ఎవరికైనా అర్థమవుతుందా? ఆదిదేవి దేవత సనాతన ధర్మానికి నిర్వచనము, జీవనం గడిపేటువంటి యొక్క సంస్థ ఈ యొక్క బ్రహ్మకుమారీస్ సంస్థ ద్వారానే వీలవుతూ ఉంటుంది. నేను 25 సంవత్సరాల నుంచి 1999లో హైకోర్టు న్యాయమూర్తిగా అయినప్పుడు నాకు ఈ యొక్క స్పిరిచువల్ నాలెడ్జ్ దొరకడం వల్ల బహుశా నేను ఈ నాలెడ్జ్ ద్వారానే ఇన్ని వేల కేసులు, ఏ రకమైన ఒక జడ్జి ఒక న్యాయమూర్తి రాజ్యాంగబద్ధంగా శపథం తీసుకుంటాడో దానికి తూచ తప్పకుండా మెలిగినటువంటి వ్యక్తి నేను చెప్పవలసిన అవసరం లేదు. మీకు అందరికీ తెలుసు, ప్రపంచాన్ని అందరికీ తెలుసు. అంటే ఈ జ్ఞానంతోనే సాధ్యమైంది. కానీ నా యొక్క ఓతును నిలబెట్టుకోవడానికి, నా యొక్క ప్రమాణాన్ని నిలబెట్టుకోవడానికి ఇది అంత సులభంగా సాధ్యం కాదు న్యాయమూర్తులకు కూడా. కాబట్టి ఇక్కడ ఈ సంస్థలో నేను న్యాయమూర్తిగా ఉన్నప్పుడు జ్యుడిషియల్ అకాడమీలో జడ్జెస్కు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఇక్కడ 3 రోజులు ట్రైనింగ్ తీసుకునేవాళ్ళు. ఈ యొక్క టెంపుల్స్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఇక్కడ వచ్చి తీసుకున్నారు, లీగల్ సర్వీసెస్ వాలంటీర్స్ ఇక్కడ వచ్చి తీసుకున్నారు, టీచర్స్ తీసుకొని వాళ్ళకి రిజల్ట్స్ బాగుపడ్డాయి. ఎన్నో మంది, వేల మంది, లక్షల మంది వాళ్ళ యొక్క కోపాన్ని తగ్గించుకున్నారు, చెడు అలవాట్లను తగ్గించుకున్నారు. పంచమ సింగ్ అన్నటువంటి 100 మందిని చెప్పినటువంటి డాకు కూడా మారి ఒక పవిత్రమైన జీవితము ఆయన బిడ్డను కూడా బ్రహ్మకుమారీస్కి సమర్పణ చేసి అంత పరివర్తన చెందిన ఒక అంటే కరడుగట్టిన క్రిమినల్స్ కూడా మారినారు. కాబట్టి ఈ బ్రహ్మకుమారీస్ సనాతన ధర్మము కాదు, హిందూ వ్యతిరేకులు. తర్వాత వీళ్ళ లోపల ఏదో రకమైన చెడు దొరుకుతుంది. మీరు చూసినట్లయితే ఆ సిస్టరు, ఆ తమ్ముడు ఏదైతే దుష్ప్రచారం చేసినారో ఇక్కడ చాలా కన్య పిల్లలను కూడా టార్గెట్ చేసి వాళ్ళని క్యారెక్టర్ని చెడగొడతారు అనేది ఎంత దుర్మార్గమైన, మరి మేము ఆ మాట అనకూడదు కానీ ఊహించలేము. అటువంటి యొక్క తప్పుడు దుష్ప్రచారం చేసి వాళ్ళు ఎక్కడో బ్రహ్మకుమారీస్లో ఉన్నవాళ్ళు కాదు,